నమస్కారం. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ జ్యోతిష్య వాస్తు నిపుణులు ఉమామహేశ్వరరావు గారు ఉన్నారు. వారితో మాట్లాడేద్దాం. నమస్కారం గురుగారు. గురుగారు, 2025 సంవత్సరం ఫిబ్రవరి నెలలో మరి మేషరాశి వారికి ఎలా ఉందో తెలియజేస్తారా? 2025 ఫిబ్రవరి నెల మేషరాశి వారికి కలిగే ఫలితములు శుభములు అశుభములు రెండు ఉన్నాయి ఇక్కడ. అంటే 2024 ఏప్రిల్ కాడి నుంచి మేషరాశి వారికి ఒక ఉన్నతమైన స్థానంలోనే నడిచింది. ఎక్కడ కూడా నష్టదాయకమైన పరిస్థితులు, కష్టదాయకమైన విధానాలు తక్కువ. అయితే జాన్యువరి నెలలో కూడా బాగానే నడిచింది. ఫిబ్రవరి నెలలోకి వచ్చేసరికి ఫిబ్రవరి నెల కూడా బాగోలేదని చెప్పట్లేదు నేను, బాగునే ఉంది. కానీ ఫిబ్రవరి మొదటి వారం వరకే బాగుంది. తదుపరి మేషరాశి వారికి ఫిబ్రవరి నుంచి మార్చి నెల దాకా కూడా గండకాలంగా ఉంది. అనుకున్న పనులు ఏవి సాగని విధానంగా ఉంది. సరే, ముందుగా మంచిగా చెప్పుకుందాం. ఫిబ్రవరి మొదటి వారం వరకు మేషరాశి వారు చేసే వ్యాపారంలో కానీ వ్యవహారాల్లో కానీ లాభదాయకమైన పరిస్థితులు పొందుతారు. అలాగే శుభదాయకమైన ఫలితములే పొందుతున్నారు. ఎవరితోటి గొడవలకు వెళ్తలేదు. ఫిబ్రవరి మొదటి వారం అంతా శుభదాయకం పొందిన ఈ మేషరాశి వారు తరువాత వారం రెండవ వారం ప్రారంభం నుంచి కూడా అశుభదాయకమైన ఫలితాలు పొందుతున్నారు. ఎక్కడ వీళ్ళు చేసేది నమ్మక ద్రోహానికి గురవుతున్నారు. నమ్మించి మోసగిస్తారని అధికమైన ఆశలకు లోనవుతారు. అంటే 12వ తారీఖు ఫిబ్రవరి 12వ తారీఖు కాడి నుంచి 28వ తారీఖు 28వ తారీఖు దాకా అంటే అధికమైన మోసానికి గురవ్వడం, నమ్మక ద్రోహానికి గురవడం, ఆశపడడం. నీకు ఏదో ఇచ్చేస్తాం అది వచ్చేస్తుంది అనుకుని ఆశపడిపోతారు. ఆశపడిపోయి వాళ్ళ మోసకారి మాటలకి నమ్మి నష్టదాయకమైన ఫలితాలు పొందుతూ ఉంటారు. చేతిలో ఉన్నదంతా ఊడగొట్టుకుంటారు. లేని దాని గురించి ఎదురు చూస్తూ ఉంటారు. అటువంటి ఫలితాన్ని మాత్రమే పొందుతున్నారు. 28వ తారీఖు వరకు కూడా 12 నుంచి 28వ తారీఖు వరకు కూడా ఈ మేషరాశి వారు ఏ ఒక్కరిని కూడా నమ్మకుండా నమ్మినట్టుగా నటిస్తూ ఏదో చెప్పారు వచ్చి మీరు చెప్పారు ఎంత బాగుందని, మీరు చెప్పింది తప్పకుండా చేస్తానండి అని నమ్మపలకాలి. ఆడు చెప్పింది చేయకూడదు. నువ్వు ఆలోచించుకో. తల్లిదండ్రులు ఉంటే తల్లిదండ్రుల దగ్గర సలహా తీసుకో, లేదా భార్యాబిడ్డలు ఉంటే భార్య దగ్గర సలహా తీసుకో, లేకపోతే భర్త దగ్గర సలహా తీసుకో. ఆడవాళ్ళు అయితే ఆ సలహాని పాటించి అది నీకు మనసుకు నచ్చితే, తల్లిదండ్రులు చెప్పినా భర్త చెప్పినా లేదా భార్య చెప్పినా కొన్ని సందర్భాల్లో తప్పు చెప్పచ్చు, రావచ్చు, కావాలని రాదు, చెప్పరు. కొన్ని నీ మనసుకు కూడా అది హత్తుకోవాలి. ఎప్పటికెయ్యది ప్రస్తుతం అప్పటికా మాటలాడు ఎన్యుల మనములను నొప్పింపక తానవ్వక తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతి. ఈ పద్యాన్ని దృష్టిలో పెట్టుకోండి. మేషరాశి వారు ప్రతి ఊరు కూడా ఈ పద్యాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. ఎప్పటికి చెప్పేది అప్పుడే చెప్పలే. ఎదుటివాడి మనసుని కష్టపెట్టకూడదు. ఆడు చెప్పింది మనం చేస్తున్నాం అని ఆడు అనుకోవాలి, కానీ అనకూడదు. ఆ రకంగా వీళ్ళు నడుచుకుంటూ వెళ్ళాలి. అలాగే ఈ ఫిబ్రవరి నెలలోని ఈ మేషరాశి వారు చేయవలసిన పూజా విధానాలు, దానాలు ఉన్నాయి. కొన్ని దానం చెయ్యాలి. ముందు ఏం దానం చెయ్యాలి? కేజింపావు కందులు ఒక ఎర్రని వస్త్రంలో కట్టి ఒక బ్రాహ్మణికి దానం చేయండి. లేదు, దాన విధానం మీకు ఈ వీడియోలో చెప్పడం మీకు కుదరదు. మీరు ఎవరైనా చెయ్యాలనుకుంటే ప్రత్యేకంగా నా ఫోన్ నెంబర్ తీసుకుని నాకు ఫోన్ చేస్తే దానం ఎలా చేయాలో చెప్తాం. ఆ రకంగా ప్రక్రియని పాటించాలి. అంతేగాని దానం ఇవ్వమన్నాడు కదా బ్రహ్మగారు, శుభ్రంగా గొడుగునేసి అందరూ కందులు కట్టేసి బ్రాహ్మణ చేతిలో పెడితే అయిపోలే దాకుంటారు. అది తప్పది. ప్రతి దానికి ఒక ప్రక్రియ ఉంటుంది, నియమావళి ఉంటుంది. ఆ నియమావళిని పాటించుతూ ఆ రకంగానే దానం చేయాలి. అప్పుడు దానం చేసేటప్పుడు కూడా ఒక మంత్రాన్ని నేర్చుకోవాలి. ధరణీగర్భ సంభూతం విద్యుత్కాంత సమప్రభం కుమారం శక్తిహస్తం తం మంగళం ప్రణమామ్యహం. ఇదే మంచి. ఈ పద్యాన్ని కంఠస్థ రావాలి.
అప్పుడు దానం చేయడం ఏం చేయాలనేది నాకు చెప్తాను. ఆ రకంగా దానం చేయాలి. ఎప్పుడు చెయ్యాలి? మంగళవారం నాడు ఉదయం 7 గంటల లోపులో చెయ్యాలి. తరువాత దానం అయిపోయిన తర్వాత మళ్ళీ స్నానం చేయాలి. స్నానం చేసిన తర్వాత 108 తమలపాకులతోటి శుభ్రంగా ఆంజనేయ స్వామి గుడిలోని అష్టోత్తర పూజ చేయించాలి. అష్టోత్తర పూజ అయిపోయిన తర్వాత వెంటనే అక్కడి నుంచి సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్కి వచ్చేయాలి. అక్కడ పాలాభిషేకం చేయాలి. ఈ 3 చెయ్యాలి. కందులు దానం చెయ్యాలి, అలాగే తమలపాకులతో ఆంజనేయ స్వామికి అష్టోత్తరం చేయించాలి, సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో ఇది చేయించాలి. ఇది కంపల్సరిగా ఫిబ్రవరి మార్చి నెలలో కూడా ఉన్నది. వీళ్ళకి ఇబ్బందికరమైనది ఫిబ్రవరి మార్చి నెల కూడా. ఎప్పుడైతే ఈ యొక్క పూజా విధానాన్ని చేసి గుడిలోనికి వెళ్ళి అభిషేకం చేసిన తర్వాత మార్కెట్లో జాంగిరీలో అమ్ముతారు. ఆ కలరు కాషాయ రంగులో ఉంటుంది. ఒక 1/2 కేజీ, 1/4 కేజీ, ఇంకా ఎక్కువ ఉంటే కేజీ కొని ఈ యొక్క అభిషేకం అయిపోయిన తర్వాత నివేదన చేయించండి. పాలాభిషేకం అయిపోయిన తర్వాత నివేదన చేయించండి. ఆ తర్వాత తీసుకొచ్చి అక్కడ ఉన్న భక్తులు పంచేయండి. అది ఎప్పుడైతే కుజతత్వానికి ఈ రకమైనటువంటి విధానాలు చేస్తారో వస్తున్నటువంటి కలతలు, నలతలు, కన్నీళ్ళు, కార్పణ్యాలు ఇవన్నీ పోతాయి, దగ్గరికి రావు. ఇంకా మనం చేసుకునే విధానంలో ఉంటుంది. ఈ రకంగా చేసుకోవాలి. తదుపరి కష్టకాలమైన రోజు ఎప్పుడంటే 25, 26, 27, 28 ఫిబ్రవరి నెలలో ఈ యొక్క విధానాల్లో ఎట్టి పరిస్థితుల్లోని కూడా ప్రయాణములు తగ్గించండి. ఎదుటి వ్యక్తి చెప్పే మాటలకి విశ్వసించకండి, విశ్వసిస్తున్నట్టు నటించండి. 25, 26, 27, 28 ఈ 4 రోజులు చాలా జాగ్రత్త వహించాలి. లేకపోతే అపార నష్టానికి గురయ్యే పరిస్థితులు కలుగుతూ ఉన్నాయి. కాబట్టి ఈ రెమెడీని పాటించండి. కందులు దానం చేయండి, అభిషేకాలు చేయించండి, ఎన్ని చేయించండి, చెప్పినన్ని ఆచరించండి. ఎందుకు వస్తాయి కష్టాలు? ఏదీ రాదు. అలాగే దాన విధానాన్ని సంపూర్ణంగా తెలుసుకుని చెయ్యండి. ఈ వార ఫలములు, మాస ఫలములు, సంవత్సర ఫలములు, దిన ఫలములు ఇవన్నీ మనం చెప్పుకుంటున్నాం. మనం చెప్పే దాంట్లో ఈ యొక్క సంవత్సర ఫలితం చెప్పాను నేను. ఈ సంవత్సర ఫలితములో ఒక 60% మాత్రమే మీకు దగ్గరగా ఉంటుంది. అయితే లక్ష్మి అనే అమ్మాయి ఉంది. అమ్మాయికి జాతకం చెప్తున్నాం. లాలేలు అని చెప్పి అక్షంతరం బయలుదేరింది. మేషరాశి వచ్చింది. మేషరాశి గురించి చెప్పాడు. లక్ష్మి ఒక్కట్లే లేరు. లక్ష్మి అన్నవాళ్ళు ఒక్కరు లేరు, కొన్ని వేల కోట్ల మంది ఉన్నారు. ఈ వేల కోట్ల మందికి ఇదే జాతకమా? నేను చెప్పింది గోచారాన్ని చెప్పాను. మీ యొక్క రాశి ఫలాన్ని కానీ, లగ్న ఫలాన్ని కానీ, లేకపోతే మీ నవాంశ చక్రం కానీ, రాశి చక్రం కానీ లేదు. గోచార చక్రాన్ని బట్టి నేను జాతకం చెప్పుకుంటూ వచ్చాను. కాబట్టి ఈ జాతకాల వల్ల నేను చెప్పిన పరిణామాల్లో 60% కరెక్ట్గా ఉన్నా, 40% మీకు నచ్చకపోయినా, నేను చెప్పిన పరిహారాలు, రెమెడీస్ తప్పనిసరిగా పాటించండి. లేదు మన పూర్తి జాతకాన్ని తెలుసుకోవాలి అని అంటే పర్సనల్గా కలవాలి. పర్సనల్గా కలిస్తే దానికి వచ్చిందంటే మీ రాశి, నవాంశ, ద్రేక్కాణం అనే చక్రాలు 8 చక్రాలు ఉంటాయి. ఈ 8 కుండలన్నీ పరీక్షిస్తాం. అది మీ జాతకమే. మీ నాడి బొటనవేలి ముద్రను తీసుకుంటాం, మీ హస్త రేఖలను చూస్తాం, మీ ముఖ కవళికలు చూస్తాం, ఫేస్ రీడింగ్, మీ న్యూమరాలజీని తీస్తాం. ఇన్ని విధాలుగా తీసి చెప్పే జాతకం మీకు కరెక్ట్గా వస్తుంది. అంతేకాని ఈ రాశి చక్రంలో చెప్పాడు, ఇలా చెప్పాడు అని అన్నది ఇది మాత్రం 60% మాత్రమే వస్తుంది. అది 100% వస్తుంది. కాబట్టి ప్రతి ప్రేక్షకులందరూ కూడా దీనిని గమనించి పర్సనల్గా కలవడం కానీ, లేకపోతే ఫోన్లో తెలుసుకోవడం కానీ చేయడం వలసిందిగా కోరుతున్నాం. ఆయుష్మాన్ భవ.
అలాగే గురువుగారు, మీరు గనక గురువుగారిని పర్సనల్గా కలవాలి అనేసి అనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి గురువుగారి అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. సో ఇంకా లేట్ ఎందుకు, ఆలస్యం చేయకుండా గురువుగారికి కాల్ చేసేయండి. థ్యాంక్ యూ సో మచ్.